ఈ భూమి మీద ఎవరి ఇష్టం వారిది. ఇష్ అయితే ఒక ఒక వ్యక్తిని నేను ఎవరిని నమ్మను అనేవారు పత్రి గారు. ఒక వ్యక్తిని మనం నమ్మామనుకోండి ఇలాగే ఉంటారని చెప్పి. కానీ ఆ వ్యక్తి మళ్ళీ మారిపోతారు. వాళ్ళ ఇష్టం వాళ్ళది. వాళ్ళ ఇష్టానుసారంగా మళ్ళీ మారిపోతారు. ఒక భార్యాభర్తలే ఉంటారు. భర్త చివరిదాకా ఇలాగే ఉండాలని భార్య అనుకుంటుంది. భార్య ఇలాగే ఉండాలని భర్త అనుకుంటాడు. అన్నా చెల్లెళ్ళు ఇలాగే ఉండాలని కుటుంబంలో ఉన్నప్పుడు ఒకలాగా అనుకుంటారు. పెళ్ళిళ్ళు అయినాక మారిపోతారు. భార్యలు చెప్పినట్టు భర్తలు, భర్తలు చెప్పినట్టు భార్యలు, అత్తమామలు, అమ్మా నాన్నలు ప్రతి కుటుంబంలో రకరకాలైన అభిప్రాయాలు వచ్చేస్తాయి. ఎందుకండి? కుటుంబంలో ఉన్నప్పుడు ఉండే అభిప్రాయం ఎందుకుండలా? అమ్మ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు అక్క చెల్లెళ్ళు, ఆ అన్నదమ్ములని ఇంత ప్రేమగా ఉండి పెళ్లిళ్ళై బయటికెళ్ళిపోయిన తర్వాత ఎందుకు మారిపోయారు? నువ్వులా ఎందుకుండలా? అంటే ఎవరి ఇష్టం వారిది. వారి మనోగత అభిప్రాయాలను బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. ఎవరు ఒక్కలా ఉండరు. అందుకే నమ్మకము, నమ్మటము అనేది అసలు ఈ భూమి మీద లేదు. ఆగిపోతే నమ్ముతాం ఏదైనా. కానీ ఇక్కడ ఆగదు. ఇలా మార్పు అన్నది సహజం ఈ భూమి మీద. భూమి 24 గంటలు ఎట్లా తిరుగుతూ ఉంటుందో, ఆ మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులను గమనించుకుంటూ, ఓహో! ఇలా మార్పు జరిగింది, ఇలా మార్పు జరిగింది అని గమనించుకుంటమే జ్ఞాని లక్షణం. హ్మ్. ఇక్కడ ఇష్టాయిష్టాలున్నాయి. నా ఇష్టం అనుకున్నాను. నా ఇష్టంలో నా ఇష్టం వెనకమాల ఎన్ని కష్టాలున్నాయో కూడా నేను తెలుసుకున్నాను. ఇష్టం అవ్వచ్చు. కానీ మన ఇష్టం నాకు కష్టం రాకూడదు. ఇంకొకరికి కష్టం రాకూడదు. ఇష్టం అని చెప్పేసి ఇంత తింటే కడుపు ఏమవుతుంది? చెడిపోతుంది. ఏదైనా అంతే. ఇష్టం అంటే లిమిట్. ఆ లిమిట్ తప్పితే ఏమవుతుందో నాకు బాగా అర్థమైంది అక్కడ. అయితే మరి నేను అన్ని జన్మల నుంచి చేసి వచ్చాను. ఈ జన్మలో నేను కొన్ని పొరపాట్లయినియి. మరి దీనికి నేను ఇంకెంత పరిశుద్ధం అవ్వాలి ఈ జన్మకి నాకు అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. అప్పుడన్నారు సార్, "నువ్వు నిలదొక్కుకోగలవు. నువ్వు నుంచోగలవు. నీ ఆత్మశక్తి ఏంటో, నీ ఉపయోగం ఏంటో నాకు తెలుసు. మిగతా వారికి తెలీదు. నాకు తెలుసు. ఎవరెవరు ఏమిటో నాకు తెలుసు. ఎవరెవరేమిటో వారికి తెలీదు. కానీ నాకు తెలుసు. నిన్ను నువ్వు నిలదొక్కుకున్న తర్వాతే నేను నిన్ను నిలబెట్టాను. నాకు అక్కర్లేదనుకుని ఎవరి ఇదిలో వాళ్ళు వెళ్ళిపోతే ఓకే వాళ్ళ ఇష్టం. కానీ నువ్వు నాకు అక్కర్లేదు అనుకోలేదు. మళ్ళీ నిన్ను నిలదొక్కున్నావు. నేనేంటి అని చెప్పి నిన్ను నువ్వు చెక్ చేసుకున్నావు. నిన్ను నువ్వు పరీక్ష చేసుకున్నావు. నువ్వు చేసే కార్యం వెనకమాల ఉండే ఆ కారణం ఏంటి, అంతరార్థం ఏంటో నువ్వు తెలుసుకోగలిగావు. కాబట్టే నేను నిన్ను మళ్ళీ నిలబెట్టగలిగాను అన్నారు. అలాంటి గురువు బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన అర్థం చేసుకున్నట్టు ఈ భూమిలో కాదు ఏ లోకంలో కూడా ఎవ్వరూ లేరు.